సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేయలేరు. ఇది హీరోగా లోకేష్ మాత్రమే చేయగలుగుతాడు. అనిరుద్ధ్ చంపేశాడు. అనిరుద్ధ్ లేకపోతే అసలు సినిమా వేరే లెవెల్లో చాలా అనిరుద్ధ్ ఎక్కువ వర్క్ చేశాడు. ట్రైలర్లో మీరు అసలు చూడడం వేస్ట్. సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా చాలా బాగుంది. మీరు లోకేష్ కనగరాజును ఇంకో వైపు చూస్తారు. యాక్టింగ్ సూపర్ ఉంది. లోకేష్ కనగరాజు తప్పితే ఇంకెవరూ చేయలేరు ఈ సినిమాని. ఇట్స్ ఎ డేర్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇట్స్ ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్కి ఆ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి, సినిమా చూడండి, చాలా బాగుంది. సూపర్ ఉంది. యా అన్న సూపర్గా ఉంది. బాగుంది అన్న, సూపర్గా ఉంది. బాగా హీరోయిన్ కూడా బాగా చేసింది. లేదన్న, లేదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ బాగున్నాయి. బాగుందన్న, సూపర్గా ఉంది. డైరెక్టర్గా ఓకే, హీరో కూడా ఓకే. అంటే అన్ని వేరియేషన్స్ చూపించాడా ఎమోషన్స్ కానీ? అంటే డైరెక్షన్ ఎట్లుందో మూవీ కూడా అట్లే ఉంది. ఆయన డైరెక్షన్ ఎట్లుందో మూవీ కూడా అట్లే ఉంది. అవేమో నాకు తెలియదు. ఇదైతే బాగానే ఉంది. ఎంగేజింగ్ అంటే ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. బాగుంది. మంచిగా ఉంది సినిమా. పర్వాలే అన్న, అంతా లేదు కానీ పర్వాలే. సినిమా అంతా బాగానే ఉంది. నాకు కొంచెం ట్రైన్కి వెళ్ళిపోతానంటే అనిపిస్తుంది. స్టోరీ టెల్లింగ్ బాగాలేదన్న. అనిరుద్ధ్ బాగుందన్న. అనిరుద్ధ్ చెప్పాల్సి చెప్పలేదు. బాగుంది. అంటే లోకేష్ గారు స్టైల్లో ఉందా? బాగుంది. హెవీ చేసినాడు. బాగుంది. లైఫ్ లో క్లైమాక్స్ మటుకు హెవీగా ఉంది. సెంటిమెంట్ ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ కోసం వాడు ఎంత దూరమైన పోయేది. అదే స్టోరీ. రివెంజ్ డ్రామానే ఉన్నట్టు. కొంచెం రివెంజ్. కానీ ఎంగేజింగ్ గా ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎక్కడ బోర్ కొట్టదు. బాగుంది. సో లోకేష్ గారు మార్క్ ఏమైనా కనబడుతుందా? కనబడుతుంది. ఫైట్లు, గన్లు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే మాఫియా ఐడియా జరుగుతుంది మొత్తం. అంత మాఫియా అంత స్టోరీ ఏం లేదు. అట్లా కూడా లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ మొత్తం. దానివల్ల రివెంజ్, ఫైట్లు. సో ఇద్దరు లీడ్ రోల్ బాగా చేశారు. ఇద్దరు ఎక్సలెంట్ చేయనాడు. యాక్షన్ అయితే హిట్ కొట్టాడు. థ్యాంక్ యూ. పర్వాలేదు బ్రో, డిఫరెంట్. మనం లోకేష్ కనగరాజు గారిని చూసేకే వచ్చినాను. ఒక యాక్షన్ మూవీగా పోతా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ మాదిరి. మన ఫ్యామిలీకి అయితే ఏం నచ్చదు బ్రో. యాక్షన్ థ్రిల్లర్ పోతా ఉంటుంది. మనకి ఫ్యామిలీకి అయితే నచ్చదు. ఒక యూత్ బాగా నచ్చుతుంది. బీజిఎం పర్లే, బాగానే ఉంది. ఏం పెద్ద చెప్పుకునే సినిమా కాదు. పర్వాలేదు బ్రో, పోతా ఉంటుంది. అంతా యాక్షనే. ఫస్ట్ బాగుంది. ఆయన యాక్టింగు, హీరోయిన్ యాక్టింగు బాగుంది. మనం కథ చెప్పకూడదు. పర్వాలేదు బ్రో, వాళ్ళిద్దరూ న్యాయం చేసినారు. కానీ యూత్కి బాగా నచ్చుతుంది బ్రో, ఫ్యామిలీకి ఏం నచ్చదు. బాగానే ఉంది నా సినిమా మొత్తం యాక్షన్, పాటలు. హీరోయిన్ గురించి చెప్పాలి. ఫస్ట్ హీరోయిన్ అయితే ఇంకా భారీ. సెకండ్ హాఫ్లో అయితే విశ్వరూపం చూపించింది. లోకేష్ కనగరాజు గురించి అయితే చెప్పనవసరం లేదు. వేరేలాగే ఉంది, డిఫరెంట్గా ఉంది. సినిమా మొత్తం యాక్షన్ అని చెప్పచ్చు. లోకేష్ కనగరాజు గురించి చెప్పనవసరం లేదు. తనైతే ఇంటర్వెల్ యాక్టింగ్ కూడా సూపర్. డైరెక్షన్ పక్కన పెడితే యాక్టింగ్ కూడా సూపర్. ఇంటర్వెల్ బీజం, మెయిన్ ఇంటర్వెల్ గురించి చెప్పాలి నేనైతే. బీజం అయితే సూపర్. అనిరుద్ధ్ గురించి చెప్పనవసరం లే. సినిమా బాగుంది. చూడొచ్చు. యాక్షన్లో అయితే ఖచ్చితంగా చూసుకోవచ్చు. బాగుంది. సూపర్గా ఉంది. బాగుండదు అన్న, పర్లేదు. బాగుంది. యాక్టింగ్ బాగుంది. లేదు, అంతా ఒకటే మామూలుగా ఉంది. మ్యూజిక్ ఏం అంత లేదు, కానీ సినిమాకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉంది. ఎక్కువ లేకన్నా ఎక్కడే కానీ ఇది చేయకన్నా బాగా కొట్టినట్టు.